నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. ఈరోజు సిరిసిల్లకు వచ్చినాము. ఎందుకు వచ్చినామంటే మొన్న ఒక వార్త వచ్చింది, 100 అందక సాంచల్ బంధన ఒక వార్త వచ్చింది. మరి నేపథ్యంలో మరి ఇక్కడ నేత కార్మిక పరిస్థితి ఏంటి అనేది మనం చెప్పిన కంటే అన్నలను తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. ఇప్పుడు 100 అందక సాంచల్ బంధన ఒక వాతావరణం వచ్చింది. మరి ఇప్పటికీ దాదాపు సంవత్సర కాలంగా 25 మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వము సబ్సిడీ ఇస్తామనేదో 50 పెట్టినట్టు సమాచారం. ఇక్కడ వ్యవస్థ ఏంటి ఒకసారి చెప్పండి. నోళ్ళు అంటే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే నేత కార్మికులు డీడీ కట్టినా సరే, అమౌంట్ కట్టినా సరే నోళ్ళు రాలేదని చెప్పి ఒక సమాచారం వచ్చింది. అదైతే వాస్తవం అన్న. మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఎప్పుడైతే ఈ ప్రభుత్వం మారిందో ఇలా ప్రభుత్వ ఆర్డర్లు బంద్ పడ్డాయి. దాని తర్వాత కార్మికుల ఆత్మహత్యలు జరగడం వల్ల సరే వర్షపరిశ్రమ కాపాడదామని చెప్పేసి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన అయితే మొదలుపెట్టింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారా మరి లేకపోతే టెక్స్టైల్ మినిస్టరా ఎవరికి ఇన్ఫర్మేషన్ పోతుందో రాంగ్ పోతుందో నాకు అర్థమవుతలేదు. కానీ ఆయన అయితే పూజారి దేవుడు అయితే వరం ఎత్తున్నట్టే అనిపిస్తుంది. మరి ఈడికి అత్తే మాత్రం అది ఏమైతే అవుతలేదు. మరి ముందు నుంచి చెప్తున్నాం, మరి ఈ అధికారులు తప్పుదో పట్టిస్తారు అని మేము ముందు నుంచి కూడా చెప్తున్నాం. ఎందుకంటే మీరు అనౌన్స్మెంట్ చేసిర్రు, గత కొన్ని సంవత్సరాల నుంచి యార్డ్ బ్యాంక్ అన్నారు. సరే, ఈ ప్రభుత్వం యార్డ్ బ్యాంక్ గొప్ప నిర్ణయం తీసుకుంది. మరి తీసుకున్నప్పుడు ఈ విధి విధానాలు ఖరారు చేసేటప్పుడు మరి యార్డ్ బ్యాంకు చిన్న పవర్లూమ్ యజమానులకు ఉపయోగపడే అంశం. మరి చిన్న పవర్లూమ్ యజమానులతోని డిస్కస్ చేసి ఎట్లయితే బాగుంటుంది అని ఆలోచన చేసి విధానాలు ఖరారు అయిపోతుంది కదా. గట్ల లేకుండా గాల్లే అధికారులు మళ్ళా గవే వాళ్ళకి ఈడ ఓ పెద్ద దళారి పెద్ద యజమానుల వ్యవస్థ ఉంది. గప్పుడు గా ప్రభుత్వంలో గట్లున్నారు, గాల్లే శాసించే టెక్స్టైల్ మళ్ళీ 10-20 మంది ఇప్పుడు మళ్ళీ గాలే శాసిస్తారు. వాళ్ళ కబంధ హస్తాల నుంచి విడగొట్టి చిన్న లాభం చేయాలనేది ఉంటే అట్లా లాభం చేస్తేనే సిరిసిల్ల బాగుపడితే ఇది అందరికీ తెలిసిన సత్యమే. మరి జగమేరిన సత్యం తెలిసినా కానీ వాళ్ళనైతే ఆ కబంధ హస్తాలకి వెళ్ళి బయట తీసుకొత్తలేరు. అరే యార్డ్ బ్యాంక్ వచ్చింది, మరి చిన్నోళ్ళు అయితే ఈ నూలు బ్యాంకు ద్వారా లాభం పొంది సొంత కాలం మీద నిలబడతారు, యజమానులు అవుతారని అందరు పాలాశ కూడా చేశారు. ఏమైంది ఇలా మళ్ళీ డీడీలు కట్టమన్నారు, ఏడేసిన కలిగి ఆడనే డీడీలు కట్టమన్నారు. పాప అప్పో సొప్పు వేసారు, ఆ 10% కూడా సుమారు 100 డీడీలు కట్టారు. అరే మా సొంతం చేసుకుంటారు అని ఒక్కొక్కరికి 40 ఒక డీడీకి 40,000 చిల్లర ఉంటుంది అన్న. 40 డీడీ అయితే కట్టిర్రు. డీడీ కట్టిర్రు, సంతోషంగా యారనొస్తుందేమో మేమేమో నడుపుకుంటాం అనుకున్నారు. అరే రామా, ఆనాడే యారణ బ్యాంకు ఉద్యోగాలు అనౌన్స్మెంట్ చేసినప్పుడే చెప్పారు అధికారులు, చాలా మంచిగా చెప్పారు. ముచ్చడంలో చిన్న మాట కూడా వేసిర్రు. ఇప్పుడు సంఘానికి 50,000 మీటర్లు 51 మీటర్లు అనౌన్స్ చేసిర్రు. ఇవాళ నూలు బ్యాంకు ద్వారా తీసుకుంటారు, నూలు బ్యాంకు ద్వారా తీసుకోమన్నారు. సొంత పెట్టుబడి వాళ్ళు నడుపుకొని చెప్పారు. అసలు 60 లక్షలు 2 మీటర్లు అవసరం పడతాయి. ఈ సంఘాలకి ఈయనే ఇస్తుంది. మళ్ళీ సొంత పెట్టుబడి చేసుకుంటే ఆ బట్టలు కొంటారు. ఈ చిన్న లాజిక్ అంటే మాకు ఆయనతో అర్థం కాలేదా? గప్పుడే వీళ్ళు పెట్టి ఇక్కడ యాడని చేద్దని చెప్పేసి ఇదంతా స్కామే. మేము ఏమంటున్నామన్నా, అధికారులే ఇప్పుడు అధికారులకు తెలియదా? మరి ఎవరైనా అధికారులు ఒక్క స్పిన్నింగ్ మిల్లు ఒక మిల్లు యాన్ సప్లై అవుతుంది ఇంత పెద్ద ఊరుకు 60 లక్షల మీటర్లకు. చిన్న రూల్గా చేసి అనుకున్నారు. ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకుని కాలబెట్టి మరి అసలు నేత కాలం సంక్షేమం కోసమా కేవలం రాజకీయం చేసేది అన్న. ఇప్పుడు గింత పెద్ద గవర్నమెంట్ కు గింత పెద్ద నెట్వర్క్ ఉంటుంది, గీళ్ళకి యారం దొరకలేకపోతే మరి ఊరంతా ఆరోగ్యం అవుతుంది. మరి సొంత పెట్టుబడి ఇప్పుడు గవర్నమెంట్ గా దొరకండి, ప్రైవేట్ వాళ్ళకి ఎట్లా దొరుకుతుంది అంటే ఇలా లాబింగ్ లేదా? ఇప్పుడు నిన్నాక మొన్న మీటింగ్ అయిందన్న. ఆ మీటింగ్లట సరే అలా యారని అందుబాటు లేదు, అన్న సొంత పెట్టుబడి పెట్టుకున్నా కానీ మీరు పెట్టుకొని నడపవచ్చు అని చెప్పేసి అధికారులు చెప్పారని చెప్పేసి వినికిడి. అరే మీరు అధికారులు మీకు రాష్ట్రాలు పరిచయం ఉంటాయి, మీరు పెద్ద ఎత్తున డబ్బు ఉంటుంది మీ దగ్గర, మీకే మాలందది ప్రైవేట్ వాళ్ళకి అందుతుంది నడుస్తుంది అంటే ఇక్కడ లోపం ఎక్కడ ఉన్నట్టు? దీనిలో ఏం స్కామ్ ఉన్నట్టు? జౌళి శాఖలో ఉన్నది నేత కార్మికుల కోసమా లేకపోతే సస్పెండ్ సేవలు లెక్క పెట్టేసుకున్నారు? అది ప్రభుత్వం ఆలోచన చేయాలన్న దీని మీద. అవునా కదా? అంతే కదా. 25 మంది చనిపోతే అది ఎక్కడ ఇస్తావా నువ్వు? ఇలా సంక్షేమం చూడవా? మేము కూడా ఒకటి ఏమడుతున్నాం అన్న, కుటీర పవర్లూమ్ పరిశ్రమను ఎప్పుడైతే కాపాడుతుందో కాపాడాలనే మా డిమాండ్. మేము మనల్ని కాపాడాలి మొదటి నుంచి వెళ్ళి మన పోరాటం అదే. ఇక్కడ ఏం చేశారు, ఏమైతే వీళ్ళు హైకోర్టులో కేసు వేసారు SSY యూనిట్ల మీద, వాటిని తీసుకొచ్చి మ్యాక్స్ సంఘాలలో సొరగొట్టారు. మరి ఇవాళ చిన్న కుటీర పరిశ్రమకనే ప్రభుత్వం పాటు ఆర్డర్లు ఇస్తుంది, చిన్న వాళ్ళకే మెల్దారని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. మరి ఇవాళ చూస్తేనేమో మొత్తం మళ్ళీ పెద్దోళ్ళకు ఏ విధంగానే ఉంది. ఇవాళ సొసైటీలకు నువ్వు సొసైటీకి ఇంత అంటే మనకి పెద్దోనికి 1,00,000 మీటర్లు వస్తే చిన్నోనికి 1000 మీటర్ల బట్ట వస్తుంది.
మరి దానివల్ల చిన్నోడు ఎడబాగుతాడు. అందుకే మేము ఒకటి చెప్తున్నాం, కుటీర పరిశ్రమ సందర్భంగా ఈ కుటీర పరిశ్రమ వల్ల అవుతున్నారు, దీన్ని విభజించండి. ఫస్ట్ ప్రభుత్వానికి చెప్తున్నాం, అధికారులు చెప్తున్నాం. ఏ కేటగిరీ 2 కేటగిరీ చేయండి. ఏ కేటగిరీలలో 20 సంవత్సరాలను కలపండి. ఆ 20 సంవత్సరాలను కలిపితే వాళ్ళకు ప్రభుత్వం ఏదైతే చేయాలనుకున్నదో వీళ్ళకి లబ్ధి పొందుతారు. డైరెక్ట్ వీళ్ళకి అంతది, వీళ్ళు బాగుపడతారు. ఇచ్చే ఆర్డర్ లేదు. ఇప్పుడు 60 లక్షల మీటరు, 60 లక్షల మీటర్లు వీళ్ళకి ఇస్తే వీళ్ళు అన్ని సంవత్సరాలు కట్టుకుని నడుపుకుంటారా? దీనిని 120 సొసైటీలని పేరు చెప్పి పెద్ద పెద్దోనికి ఇస్తే ఈయనకి 2 పీలు రావు, చిన్నోనికి. మనకునే 10 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 2 పీలు ఎట్లా నడుపుకుంటారన్నా? అదే నువ్వు మొత్తం 6 లక్షల మీటర్ల బట్ట వీళ్ళకి ఇచ్చినావు అనుకో, వీళ్ళు 10 సంవత్సరాలు నడుస్తాయి. 10 సంవత్సరాలు నడితే వీడు బతాడు. ఇలా మొత్తం తప్పు గైడెన్స్, మొత్తం అధికారులు దుర్వినియోగం చేస్తుండ్రు, రాజకీయాన్ని కూడా సర్వనాశనం చేస్తుండ్రు. ఇవాళ ఉన్న ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటీర పరిశ్రమ కార్మికులు వాళ్ళేమో పెద్ద పెద్దలు అర్థం అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దగ్గర మార్పు రావాలి. ఇలా ఒకటి ఏ కేటగిరీ 2 కేటగిరీ చేసినప్పుడు చిన్న కుటీర పరిశ్రమకు సంపూర్ణ లబ్ధి ఉంటుంది. అది వారి దాకా ఉంది. ఇప్పుడు డీడీ నెల 20 రోజులు అయిపోయింది. 20 రోజులు అయితే ఇప్పుడు ఇప్పటికే నెల రోజుల బట్టియాలని చెప్పారు, వాళ్ళే చెప్పారు. ముళ్ళనే ఇస్తున్నారు, మేము బట్టలు ఇస్తామే. నేనేమంటున్నానంటే ఇప్పటికే సంవత్సర కాలంగా దాదాపు 20-25 మంది చనిపోయారు. ప్రభుత్వము సానుకూలంగా స్పందించి ఉచితంగా ఇవ్వాలి. కాదు డబ్బులు తెచ్చుకోవడం కాదు. ఈ దఫా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి. ఉచితంగా ఇవ్వాల్సింది పోయి డబ్బులు కట్టించుకొని కూడా ఇవ్వలేదంటే దీని వెనక అంతర్గం ఏంటిది అన్న? ఇంకొకటి, గీ 60 లక్షల మీటర్లకే గింత ఆగమాన్ చేసి వీళ్ళని ఆగమాన్ చేస్తే రేపు 2 శిలలు ఇస్తాను పడుతుంది. 8 కోట్ల మీటర్లు మీరు ఎడవాలి. ఇక అంత ముల్లెముట అంటే ఉత్తమ ముచ్చట, జుమ్లా ముచ్చట. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమని చెప్పిండు, మనకు అసకేస్తాడు, ప్రతి మహిళకు 2 కిలోలు చెప్పలేదు అన్నాడు. ఇక ఎప్పుడు ఇస్తే నేను దానికి ఎన్ని కోట్లు కావాలి? అంటే ఎందుకంటే ఈ నేత కార్మికులు ఒక పక్క వీళ్ళు చనిపోతున్నా సరే, వీళ్ళు బాధపడ్డా సరే, కానీ వాళ్ళు మాత్రం రాజకీయంగా నేత కార్మికుల పట్ల ఆలోచన అనిపిస్తలేదు అన్న. ఇప్పుడు గత డిసెంబర్లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, అప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మారింది. అంతకుముందు వేరే మేడం, కమిషనర్ మేడం ఉన్నప్పుడు ఈ ఆర్ఎం మాలు కాటన్, ఇక అలువర్సి మేడం ఉన్నప్పుడు ఇక కాటన్ యారనన్న, ఇంక ఇదైనా పాలిస్టర్ యారను, బస్సు మిల్లు దొరుకుతాయి, కాటన్ డైరీ యారను ఇట్లా 2 నెలల మొత్తం పడేసింది. మొత్తం 60 లక్షల మీటర్లు అయిపోయినాయి. అరే ఈ అమ్మ ఇప్పుడు 1/3 గిన్ని నెలలు అయినా మీకు పాలిస్టర్ యారన్ దొరుకుతుందా దేశంలో? ఎంత విడ్డూరమే. సిరిసిల్ల బాగుపడాలంటే అలువర్షం రావాల్సిందే. ఎప్పుడైతే ప్రజా కష్ట సుఖాలు తెలిసి గరీబులకు చాలా మంది మేడం కొద్దిగా కడకుంటుందని అందరు అన్న. చాలా మంది చిన్న కుటీర పవర్లు చిన్న చిన్నోడు ఎవరు మాట్లాడాడు, తెల్లంగి పెద్దోళ్ళే మాట్లాడతారు. ఆమె పెద్దోళ్ళకు శత్రువు. ఆమె భూస్వాములకు పెట్టుబడి వాళ్ళకి శత్రువు, చిన్న వాళ్ళకు మిత్రువు. ఇప్పుడు ఉంటది. వెంకటేశం అశోక్ ఆయన ఉండే ఏడి వెంకటేశం అశోక్, ఆయన కూడా ఇవాళ మూలకార కూడా ఆయననే. ఇవాళ ప్రభుత్వం మాకు బట్టలు రావాలి ఆర్డర్లు ఇవ్వడానికి మనం ప్రోత్సహించింది ఒక రకంగా. ఆ సిరిసిల్ల ప్రభుత్వ బట్ట ఆర్డర్లు ఇవ్వడానికి ముఖ్య కారకుడు కూడా ఆయననే, అశోక్ రావు సాగర్. అయితే వీళ్ళ గురించి ఆలోచన చేసేటోళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద సెట్లు కలిసి అనేది ఎక్కడో వారదంగి రాజకీయంగా అధికారికంగా పనిచేయలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సర్వనాశనం చేస్తున్న వ్యవస్థను. మళ్ళీ ఆయన రావాలి, లేకపోతే అలుగువర్షం రావాలి. అత్తనే కుటీర పరిశ్రమ చిన్న చిన్న ఆసాములు స్టేట్లు చిన్న చిన్న యజమానులు బాగుపడతారు. లేకపోతే మాత్రం అచ్చనైన రోజులు గిట్లే దొక్కి పెడతారు. యారన్ బ్యాంక్ విషయంలో మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి సారించాల్సిందే. 50 కోట్ల రూపాయలు ఇత్తిరి దేశంలో స్పిన్నింగ్ మిల్లు లేవు, యారన్ సప్లై 60 లక్షల మీటర్లన్నా. భివండిలో ఒక్కరోజు ప్రొడక్షన్ కాదు, అద్దగిన ప్రొడక్షన్ కాదు. ఇది బట్ట దొరుకుతుంది, యారన్ దొరుకుతుంది, మొత్తం జుమ్లా అబద్ధం ముచ్చట్లు ఇవన్నీ. కాబట్టి ఇది కంపల్సరీ తప్పియాలనే, అంటే కొందరికి పెద్దోళ్ళకి లాభం చేయాలనే అధికారులు ఇట్లా చేస్తారు అంటున్నాం మేము. మరి మీ ప్రభుత్వం కూడా ఇలా చెయ్యిందో లేదో మాకు తెలియదు కాబట్టి మేము మాట్లాడతలేం. కానీ అధికారులకైతే, ఎందుకంటే 5-6 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నారు, వాళ్ళకి అన్ని తెలుసు. ఎంత యారణ అవసరం పడుతుందో తెలుసు, ఎన్ని రోజులు ప్రొడక్షన్ అవుతుందో తెలుసు, ఎన్ని టన్నులు యారణ అవసరం పడుతుందో తెలుసు. మీరు చెప్పుకోరా? 3-4 స్పిన్నింగ్ మిల్లు మాట్లాడరా? మరి అధికారులు కూడా ఇక్కడ 25-30 మంది చనిపోయిన తర్వాత మానవ పద్ధతిలో ఆలోచించేది వీళ్ళు కూడా ఇంత నిర్లక్ష్య ధోరణి కరెక్ట్ కాదన్నా. వ్యక్తి ఎప్పుడైనా ఏముంది మధ్యలో ఏమంటున్నాం, అసలు టెస్కో ఆడిటింగ్ అయింది చెప్పమను. టెస్కో ఉంది కదా, కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. ఎప్పుడు ఆడిటింగ్ అయింది? ఇప్పుడున్న అధికారులు అందరూ టెస్కో అధికారుల, జౌలి శాఖ అధికారుల, వీళ్ళకి 6 జీతం వస్తుంది, 7 జీతం వస్తుంది అన్నా చెప్పితే పెద్దగా ఉంది. సరే ఏమన్నా కానీ అవి వాళ్ళ కోట్ల స్కామ్ ఎత్తు రోజులు మొదలు. మరి చిన్న కుటీర పౌరులు వాళ్ళకు రోజు నడుస్తూనే ఉపాధి. చిన్నగా గురించి ఆలోచన చేయరు కదా మీరు. ఏం స్కామ్ ఇప్పుడు యారను కొనుగోలు చేస్తుర్రు, మార్కెట్ ధర కన్నా అడవుల ధరనే మీరు ఆడ పెట్టిర్రు. సరే అందులో ఏముందో మేము అడుగుతలేము. అరే యారనే తీయరు కదా, నడిపతి ఇస్తారు కదా, చేసుకుంటారు కదా.
తమిళనాడులో చిన్న కుటీర పరిశ్రమను విభజించారు వాళ్ళు. అక్కడ 2 మీటర్ల ఉచిత కరెంట్ ఇస్తారు, యారాన్ మీద సబ్సిడీ ఇస్తారు, ఎవరు చిన్న చిన్న 10 సంవత్సరాల వరకు. తర్వాత రంగుల మీద సబ్సిడీ ఇస్తారు. కొత్త సంవత్సరాలను కొనుక్కున్నారు 60% సబ్సిడీ, కేంద్రము రాష్ట్రము. మరి ఇక్కడ ఎందుకు లేదు? ఇప్పుడు రైతులకు 100 రకాలు ఇస్తున్నారు, మేము అద్దంటలేము. మరి పక్కపన్న రాష్ట్రాలు ఇచ్చినట్టు మనకి ఇక్కడ ఎందుకు ఇవ్వద్దు? ఇప్పుడు అంటారు కదా, అయ్యో రైతన్న తర్వాత నేతన అని చెప్తారు కదా, మరి ఎందుకు ఇవ్వద్దు? కరెక్ట్ అన్న, రైతన్న నేతన్న సారూప్య స్వభావం గలవాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారికి 5 ఎకరాలు ఉన్న రైతన్న 100 ఎకరాల రైతన్న ఒక్కడు కావాలనే విషయం తెలుసు కదా. ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలుసు. 5 ఎకరాల రైతుకు 100 ఎకరాల రైతుకు తేడా ఉంటుందని చెప్పేసి 5 ఎకరాల రైతు బక్క చిక్కిన రైతు అనే విషయం కూడా తెలుసు. 1 ఎకరం రైతు. మరి రైతుకు భూమి ఎట్లా ముఖ్యము, నేతన్నకు సాంచెట్లే ముఖ్యం. మరి 5 సాంచెలు ఉన్న వ్యక్తి 100 సాంచెలు ఉన్న వ్యక్తి ఒకే దాన్ని ఎట్లా కడుతుర్రు? ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చినప్పుడు ఈ చిన్న లాజిక్ ఎందుకు ప్రభుత్వం మర్చిపోతుంది అంటున్నాను నేను. ఇది జాలదా? ఇప్పుడు సిరిసిల్ల ఎంతవరకు విభజన కాలే అన్న, మేము ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అడిగితే సంఘాలలో అసలు ఎన్ని సాంచెలు ఉన్నాయి, చిన్నోళ్ళకి ఎన్ని సాంచెలు అడిగితే కూడా వీళ్ళు ఏమో కోఆపరేటివ్ యాక్ట్ అంటారు, ఏమో అంటారు, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తలేరు? అధికారులు ఇస్తలేరు అన్న. మేము ఆర్టీఐ యాక్ట్ మేము తినడానికి అర్థలేం కదా. అరే చిన్న సాంచెలు ఎంతమంది ఉన్నారో చూద్దాము, వాళ్ళకి ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వచ్చని ఉపయోగపడుతుంది అడిగితే కూడా అన్న ఏదో యాక్ట్ అంటారు, కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం మేము ఇయ్యరాదు. అది ఏం యాక్ట్? మేము అడిగింది సాంచెలు, సంఘంలో ఇప్పుడు మేము ఆదిశీన అన్న గారిని కూడా అడిగినాము, అన్న మమ్మల్ని విభజించండి, చిన్నోళ్ళను పెద్దోళ్ళను వేరువేరు చేయండి అంటే ఆయన కూడా అన్నాడు అవి చేయాలి చేద్దామని. అంటే మేము సమాచార హక్కు చట్టం కింద ఏడీ గారికి ఇచ్చినాం, ఏమని ఈ సాంచెలలో ఇట్లా మా క్లారిటీకి ఇవ్వండి అని. అంటే ఆయన ఏం చేసాడు, ఖాళీ సొసైటీలో పేర్లు ఇచ్చిండ్రు, తర్వాత అధ్యక్షుల పేర్లు ఇచ్చిండ్రు, ఫోన్ నంబర్ ఇచ్చిండ్రు. ఇప్పుడు సాగర్ రావు గారు అయితే ఇప్పుడు మాకు సాగర్ సార్ ఇక అయితే మాకు ఒక్కొక్క సొసైటీలో గిన్ని సాంచెలు ఉన్నాయి గింత అంటే అది క్లారిటీ చేసి మనం ఆదిశనాలకి ఇస్తాం. వీళ్ళే ఏకపాయరు ఎవరు వేయాలి? ఇప్పుడు ప్రభుత్వ ప్రణాళిక ఎట్లా రచించాలి? చిన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్ని సాంచెలు ఉన్నది, అట్లా అది రకంగా మీరు ప్రభుత్వానికి చెప్పారు కదా. చెప్తే ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తుంది. మాకు మెయిన్ ఏంటంటే ఏ ప్రభుత్వం కానీ పైన ఉన్న చేయాలని ఉంటది. కొంచెం నివేదిక పంపించి ఇప్పుడు సంఘాలు పంపుతున్నా, సంఘంలో 100 ఎకరాల భూస్వామి ఉన్నాడు, 5 ఎకరాల భూస్వామి ఉన్నాడు. ప్రభుత్వం మాత్రం ఏం చెప్తా చెప్పు? మేమన్నా దాన్ని వేరే మేమన్నా వర్క్ చేద్దామంటే మాకు గుర్తులేదు రిపోర్ట్. అన్నదాన్ని కూడా అడుగుతున్నాను, ఎంత ప్రయత్నం చేయాలో చేస్తున్నారు. వాళ్ళది ప్రభుత్వం వాళ్ళదే కానీ వాళ్ళు కూడా అధికారులు చెప్పాలి కదా. ఏమున్నా అధికారులు అయితే రిపోర్ట్ ఇవ్వాలి కదా. సరే, ఇప్పుడు మళ్ళొకసారి చూస్తున్నాం. విషయం ఏంటంటే సంవత్సర కాలంగా దాదాపు 23 మంది నేత కార్మికులు చనిపోయిన తర్వాత ప్రభుత్వం ముందుకు వచ్చి 50 సబ్సిడీతో ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. వచ్చిన తర్వాత నేత కార్మికులు దాదాపు 120 మంది నేత కార్మికులు డీడీ రూపంలో కట్టిన అమౌంట్ అంతే. ప్రతి ఒక్కరు 40-43 చొప్పున కట్టించింది. కట్టిన తర్వాత కూడా ఆ నూలు సరిపోయకపోవడం అనేది ఎంతగానో దుర్మార్గం చర్య ఇంకోటి లేదు. ఎందుకంటే సంవత్సరం పొడిలో 10 మంది ఉన్నది, 10 మంది ఉండి చచ్చిపోతున్నారు. ఆ పైసలు కట్టేందుకు అప్పో సపో వేసి పుస్తలు తావడం ఏదో ఆ రకంగా అమ్మి కట్టినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే నూలు సరఫరా చేసేది ఉండే. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం ఉచితంగా సరఫరా చేసేది ఉండే. ఈ సంవత్సరం అన్న మేము ముద్రాలు ఇవ్వమన్నాం అన్న, ఎందుకంటే పైసలు ఎట్లా వాళ్ళ గవర్నమెంట్ ఇస్తుంది, పట్టుకొని బ్యాంక్ కట్టచ్చు. ఎందుకంటే కూలి మేము తొందర జాగ్రత్త వర్కర్లకు కూలి ఇవ్వాలి, వాళ్ళ కష్టమైంది అని చెప్పేసి ఉచితంగా అదే ముద్రాలు ఇవ్వమన్నాం. లోన్ సంగతి పక్కన యాడనే దిక్కులేదు. ఇట్లుంది పరిస్థితి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్లస్ అధికారులకు, సిరిసిల్ల జౌళి శాఖ అధికారులకు, ఏడీ గారు కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, పొన్న ప్రభాకరణ కావచ్చు, ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, ఈ యారందీపు విషయంలో నేత కార్మికులకు వెంటనే నూలు సరఫరా చేయండి. అదేవిధంగా మీరు పద్మశాల జిఎస్టీని ఫాలో అవుతున్నాండి. సిరిసిల్ల ప్రతి నేత కార్మికుని బాధ మీకు ప్రయత్నం చేస్తా. జై పద్మశాల. జై పద్మశాల. జై మార్కండేయ.